ప్రైజ్లో ఈరోజు మనం జీవిస్తున్న కాలం అస్థిరతల కాలం. ఉద్యోగాలు, చేసే వ్యాపారాలు, పనులు అన్నిటిలో ఊహించని విధంగా నష్టం కలుగుతున్న కాలం ఈ కాలం. ఆత్మీయ సంబంధాలు కోల్పోతున్నాం, నమ్మకాన్ని కోల్పోతున్నాం, రక్త సంబంధాలు కోల్పోతున్నాం. మరి ఈ పరిస్థితుల్లో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, మన జీవితానికి ఎక్కడ భద్రత ఉంది? దానికి ఇర్మియా 17:7లో యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. ఆశ్రయం అంటే ఒక ఆధారం. దేవుణ్ణి మనకు సమస్య వచ్చినప్పుడే ఆశ్రయించడం కాదు, ప్రతి విషయంలో, అంటే మనం తీసుకునే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రతి నిర్ణయాల్లో దేవుణ్ణి ఆధారంగా చేసుకోవడం. మనలో చాలామంది ఏం చేస్తాం, మనకి ఏదైనా సమస్య వస్తే ఇతరుల సలహాలు, ఆత్మీయుల సలహాలు, స్నేహితుల సలహాలు తీసుకుంటాం. ఇవన్నీ ఫలించకపోయినాక, ఇవన్నీ విఫలమయ్యాకే దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడు కోరుకునేది మొదటగా ఆయన్ని ఆశ్రయించడం. నాకు తెలిసిన ఒక క్రైస్తవ కుటుంబం గురించి విన్నా. అన్నగారికి ఒక జాబ్ పోయింది, ₹1,00,000 జాబ్ చేసే జాబు పోయింది. సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. కానీ అతనికి ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. పిల్లల ఫీజులు కట్టుకోవాలి, అద్దె ఇంటిలో ఉంటాడు, నానా ఖర్చులు ఉంటాయి. కానీ ఆ కుటుంబం అంతా విశ్వాసాన్ని వదలలేదు. ఆ కుటుంబం ఒక నిర్ణయం తీసుకుంది, ఒక ఆలోచనతో ఉంది. ఉద్యోగం అయితే పోయింది, కానీ దేవుడు మనల్ని విడిచిపోలేదు కదా అని ప్రతి ఉదయం ప్రార్థన చేసుకోవడం మానక ఆదివారపు ఆరాధనకి వెళ్ళడం ఇలా చేస్తున్నాక కొన్ని నెలల తర్వాత అతనికి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాడు. ఊహించని రీతిగా ఒక గొప్ప ఉద్యోగం వచ్చింది, మునుపటి శాలరీ కంటే మంచి శాలరీ వచ్చే విధంగా. ఇది అదృష్టం కాదు, ఇది నీటి దగ్గర నాటబడిన చెట్టు జీవితంలాగా మనం అర్థం చేసుకోవాలి. చెట్టు పైకి కనిపించేది, చెట్లో మనకి కనపడేది పైకి ఆకులు, పండ్లు, కానీ దాని జీవితం అంతా వేర్లలోనే ఉంటుంది. అంటే మన ప్రార్థన జీవితం, మనం ఒంటరిగా దేవునితో గడిపే క్షణాలు, మన కన్నీటి ప్రార్థన, ఇవే మన ఆత్మీయ ఏర్లు. మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తాడు. వేర్లు లోతుగా ఉన్నట్టే మన జీవితం కూడా అంత లోతుగా వెళ్ళాలి. అప్పుడు వెట్ట కలిగినను దానికి భయపడదు. వెట్ట అంటే మనకు వచ్చే శ్రమలు, అవమానాలు, బాధలు, సమస్యలు ఏ వచ్చినా మనం వాటికి భయపడవు. దేవుడు ఎప్పుడు మనకి శ్రమలు రావని ఎక్కడ చెప్పలేదు. శ్రమలు వచ్చినా కూడా మనం నశించిపోయే విధంగా జరగదు మన జీవితం. ఎందుకంటే మనం మన పరిస్థితుల మీద ఆధారపడటం కాదు, మనం జీవమై ఉన్న దేవుడి మీద ఆధారపడుతున్నాం. మన వేరు దేవునిలో ఉంటే శాంతి, సమాధానం మన జీవితంలో, మన కుటుంబంలో ఉంటుంది. 17:8లో కూడా దాని ఆకు పచ్చగా నుండును. అంటే మనకి ఎన్ని ఉన్నప్పటికీ మన ముఖంలో సమాధానం కనపడాలి. ఇతరులు మనల్ని చూసి, అరే వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దానికి సమాధానమే యెహోవాను ఆశ్రయించడం, యెహోవాను నమ్ముకొనడం. ఎంతోమంది ఈ అస్థిరంగా ఉన్నప్పటికీ మనం దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలనేది నేర్చుకోవాలి. వర్షభావంలోనూ ఫలించే విశ్వాసాన్ని మనం దయచేయండి యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. మన వేర్లు నీ సన్నిధిలో లోతుగా నాటించండి యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. మరి మన నమ్మకం ఎక్కడ ఉంది? మనుషులపైన, లేదా పరిస్థితులపైన, లేదంటే యెహోవా పైన అనేది జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశ్రయించువాడు ధన్యుడు. అతని జీవితం ఎప్పటికీ ఎండిపోయినదిగా, ఖాళీగా ఉండదు. అది ఫలించే జీవితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్.